అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 20 సంవత్సరాల కంచెలి పొలం కౌలుతుంటారా. ఈ సంవత్సరం ఈ వాన వచ్చి తుఫాన వల్ల పొలం అంతా కింద పడినది. పొలం అంతా కుంటల నీళ్ళుండి తూములు తీస్తలేరు. దానివల్ల అప్పుడు నాటప్పుడు కష్టపడి తూము తీస్తే దాని మీద అసవాళ్ళందరూ వచ్చి లొల్లి పెడితే అట్లా కూడా సరే ఏదో తీసినాం పోయింది. మళ్ళీ తూము బంద్ చేసిండు. దానివల్ల నష్టం మొత్తం పొలం మొత్తం నష్టం అయిపోయింది. తుఫాన్ వచ్చి పొలం అంతా పడినది. పిండి బత్తాల గురించి ఇబ్బంది పడ్డాం, యూరియా బత్తాల గురించి ఇబ్బంది పడ్డాం. మాకు ఇది కౌలు ఏం మిగిలేటట్టు లేదు. మాకు ఈ వాన వచ్చి నష్టమై మొత్తం అయిపోయింది. మమ్మల్ని ఎవరు స్పందిస్తలేరు. గవర్నమెంట్ మాకు ఎలాంటి వచ్చి ఎంక్వైరీ చేసుకొని మాకు ఎలాంటి న్యాయం చేయగలరు మీరు. మీ సార్లు కానీ ఆఫీసర్ సార్లు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ అందరికీ వచ్చి మా ఆశయాలను అర్థం చేసుకొని మా ఆశయాల పంట నష్టాలు కట్టేయాలి. మాకు గవర్నమెంటు మాకు నష్టపరిహారం చూసి మాకు నష్టపరిహారం చేయాలి. మేము కష్టపడి ఎల్లకాలం మొత్తం చేసినా కానీ ఈ సంవత్సరం అంతా అభిమానం ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం మొత్తం పొలం మునిగిపోయింది. నీళ్ళు ఊరి మీద నీళ్ళు వరదొచ్చి పొలం అడ్డం పడ్డది. పొలం మొత్తం మునిగిపోయింది. మాకు అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేయగలరు మీరంతా. ఆఫీసర్లకు నమస్కారం చేసి చెప్తున్నా. ఒరే కోతకొచ్చింది. ఇప్పుడు గొలుసు మందం నీళ్ళు వచ్చినాయి. గొలుసు ఎంత పైన ఉన్నదో అంత దాని కింద మొత్తం నీళ్ళు 4 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి పొలంలో. పొలం ఎట్లా కోసుకోవాలి? మాకు నీళ్లు తూము తీస్తలేరు. ఇక్కడ మొత్తం రైతులంతా కుంట కింద వాళ్ళంతా మా మీద ధర్నా చెప్తాను. మాకు 20 ఎకరాల పొలం మొత్తం మునిగిపోయింది. అప్పుడు ఫస్ట్ మునిగింది, ఇప్పుడు మునిగింది. మాకు దాని గురించి మీరు కొద్దిగా ఈ ఆంధ్యకుంట కట్ట, ఆ కట్ట వల్ల మాకు కొంత నష్టం జరుగుతుంది. పై వాళ్ళకు కట్ట మీదికున్న వాళ్ళకు నష్టం జరుగుతుంది. మాకు న్యాయం చేయగలరు మీరు. నిన్న కురిసిన భారీ వర్షాలకు రాయపర్తి మండలంలో ఈ విదురుగాళ్లకు భారీ వర్షాలకు ఈ తుఫాను వల్ల ఈ ప్రవాహంతో అనేక పంటలు నష్టపోయాయి. వరి, పత్తి, అదేవిధంగా వరి నీటి పాలైన 6 కాలం కష్ట చేసి రైతు పండించిన ఈ వరి పంట దాదాపుగా ఈ నీటి పాలైంది. కాబట్టి దీనికి ఎకరానికి 40,000 చొప్పున రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యవసాయ శాఖ ద్వారా ఏవో ద్వారా సర్వేలు చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.